సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాషా నైపుణ్యం, దానికి బద్ధ కవిత్వం ఎలా తోడ్పడుతుంది అనే అంశం మీద శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 21వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం సార్. తెలుగు భాషా ప్రేమికులకు, ప్రోత్సాహకులకు, మరి అందరికి కూడా తెలుగు భాష అభివృద్ధి పరచడంలో, నైపుణ్యమును అభివృద్ధి పరచడంలో వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. అంత మధురమైనటువంటి భాష మన తెలుగు. ఎన్నో రకాలైనటువంటి నైపుణ్యములను ప్రదర్శించేటువంటి భాష మనది. అందులో మనము ఈ చిత్ర కవిత్వములో బంధ కవిత్వం ఎలా ఉంటుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఒక బంధము, అది రకరకాల చిత్రములతో, ఖడ్గబంధము కావచ్చు, రథబంధము కావచ్చు, కంద కిరీట బంధం కావచ్చు, ఇట్లా ఎవరికి ఏ ఆకారమో లేదా ఎట్లా తోచినటువంటి ఆకారములో చక్రబంధం కావచ్చు, ఇట్లా తటాక బంధం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి బంధములను వేసి అక్షరాలను ఆ బంధములో బంధించి రూపకల్పన చేయడమే ఈ బంధ కవిత్వంలోని నైపుణ్యత. పద్యము రాయితే కష్టము. అంటే పద్యానికి ఉండవలసినటువంటి యతి, ప్రాస, ఘనములు, ఈ నియమములన్నీ కూడా మనం పాటించాలి పద్యములో. సంస్కృతంలో లేనటువంటి యతి, ప్రాసలు మన తెలుగులో ఉన్నాయి. అది గొప్పతనం. ఏమిటండి, సంస్కృతం కదా, దేవభాష, దైవ భాష అని చెప్తాం కదా, అక్కడి నుంచే అన్ని భాషలు పుట్టినాయని చెప్తారే, మీరేమో తిరుపతనం గురించి చెప్తారే అని మీరు అడగవచ్చు. అందులో తప్పు లేదు. మీ సందేహానికి, ఆ సందేహాన్ని తీర్చేదానికి నేను చెప్తున్నాను. అంటే అది సంస్కృత భాష అయినప్పటికీ కూడా యతి, ప్రాస నియమాలు అందులో లేవు. కానీ ఒక్క తెలుగు భాషలో, కన్నడంలో వాటిల్లో కూడా కొన్ని లేవు. ఒక్క తెలుగు భాషలో ప్రాస నియమం, రెండవ అక్షరము ఏ అక్షరంతో మొదలు పెడితే అటువంటి అక్షరం అనేది ఉండాలి. ఇప్పుడు వృత్తాలలో అంతా కూడా ప్రాస నియమము తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రతి పద్యానికి యతి అనేది తప్పనిసరి. యతి అంటే మునీంద్రుడు కాదండి, ఆ యతి స్థానం అన్నమాట. అది 10వ చంపకమాల 11వ అక్షరము. మొదటి అక్షరానికి తర్వాత 11వ అక్షరానికి యతి సంబంధం, అంటే దానికి సంబంధించినటువంటి అక్షరాన్నే వేయాలి. ఉదాహరణకు ఆ ఉందనుకో, అక్కడ ఆ గాని, ఆ గాని, ఆ గాని, యా గాని, అంటే యతికి సరిపడే అక్షరాలు ఉండాల. ఇప్పుడు తా ఉంది, తా వేసుకోవచ్చు, దా వేసుకోవచ్చు, ఒత్తు లేని దా వేయచ్చు. అట్లా మన వా ఉంది, వా వేయచ్చు, పా వేయచ్చు, భా వేయచ్చు. అట్లా యతి స్థానాలు, యతికి సంబంధించినటువంటి అక్షరాలతో. ఇప్పుడు చ ఉంది, స, చ, ష, ష, మ్య, ఈ అక్షరాలన్నీ కూడా వేయచ్చు అన్నమాట. అంటే ఈ యతి నియమాలను అనుసరించి మనం పద్యం రాస్తాం. మొట్టమొదట కవి సులభమైనటువంటి ప్రక్రియల్లో ప్రారంభించుకోవాలి. జటిలమైనటువంటి, అంటే తెలిసిన విషయం నుంచి తెలియనటువంటి విషయానికి
సులభము నుంచి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి సింపుల్ టు కాంప్లెక్స్ అంటారే, సింపుల్ నుంచి కాంప్లెక్స్, ఫెమిలియర్ టు అన్ఫెమిలియర్, తెలిసిన విషయం నుంచి తెలియని విషయం దాకా, దగ్గరలో ఉన్నటువంటి విషయాన్ని నుంచి దూరంలో ఉన్నటువంటి, ఇట్లా ఈ అభ్యసన నియమాలు సూత్రాలు అంటే ఆ గమ్యం ఆ విధంగా. కాబట్టి మనము నిన్న చేటగీతి పద్యంలో బంధాన్ని గురించి మనం తెలుసుకున్నాం. కంద కిరీట బంధమని, బంధ స్వరూపాలను మనము చేటగీతి చక్ర బంధము, శ్రీచక్ర బంధ చేటగీతి, చేటగీతిలో ఉన్నటువంటి దేవ రఘువీర శ్రీరామ దివ్యదాత సుగుణ శోభిత శ్రీధర సుందరేశ వినుతి చేసద శ్రీకర విశ్వవీర దేవ సుర వినత శ్రీశ ధీరదేవ. దీన్ని మనము ఒక చక్రాకారములో బంధించి ఆఖరి పాదములో ఉన్నటువంటి అక్షరాలను మొదటి 3 పాదములోని అక్షరాలతో మధ్యలో పెట్టుకుంటా పోతే ఆ అక్షరాలతో ఇస్తే అక్కడ ఆఖరి పాదం అనేది వచ్చినది. దాన్ని ఆ కవి అక్షరాలు దోషం లేకుండా ఆఖరి పాదములో ఏ అక్షరం పడితే అక్కడ సరిపోతుందో అదే అక్షరాన్ని వేసుకోవాలి. ఉన్నటువంటి ఆ బంధంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు చేటగీతి పద్యంలోనే చేటగీతి పద్మబంధము. ఈ పద్మబంధం ఎలా ఉండాలి? ఈ పద్మాన్ని మనం అందరికీ తెలుసు. పద్మంలో ఎన్నో పుష్పరేఖలు ఉంటాయి. ఒక చిన్న పుష్పం అయితే తక్కువగా ఉండొచ్చు, ఇంకా పెద్దది పుష్పం ఉన్నప్పుడు దానిలో పెద్దదైనప్పుడు ఇంకా ఈ దళాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు. అట్లా ఈ పద్యం కూడా ఈ పద్మ దళములతో అమర్చితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అమర్చాలి. ఆ రూపములో పద్యములోని అక్షరాలు ఒక్కొక్క పాదములో నుంచి ఒక్కొక్క పద్మ దళము రావాలి. పుష్పములో ఏ విధంగా అయితే ఆ పద్మ పుష్పములో దళములు ఉంటాయో, రేకులు అంటామే, ఆ రేకులు ఉంటాయో అట్లా ఒక్కొక్క రేకులో పై భాగములో రేకులో ఒక అక్షరాలు రావాలి. కింద ఆ పదములో ఉన్నటువంటి ఆ పాదములో ఉన్నటువంటి అక్షరాలు కూడా రావాలి. అంటే మొత్తము అది ఒక త్రిగుణాకారంగా ఉన్నట్లయితే, లేదా కింద 2 వి షేపులో అక్షరాలు రాసి పైన ఒక పద్మాకారంగానో లేకపోతే ఆ విధంగా బంధించాలి. అట్లా ఈ అష్టదళ పద్మబంధములో చేటగీతిలో అయితే ఎన్ని లైన్లు రావాలి? అష్ట అని చెప్పినాం కాబట్టి మనము 8 పాదాలతో చేటగీతి మాలిక అంటారు. చేటగీతి ఆ దాంట్లో 8 పాదాలు ఉంటే 8 రకాలైనటువంటి పద్మాలందులో మనము అమరుస్తాము. ఆ పద్మాలలో మనం బంధించాలి. ఇప్పుడు 1 నుంచి 8 వరకు దళాలలోని పాదములు కుడి నుంచి ఎడమవైపుకు తిరుగుతా రావాలి. అంటే ఒక పాదములోని అక్షరాలు ముందు రాసినటువంటి కుడి వైపు రాస్తే పద్మంలో ఆ దళములో 2వ వైపు అంటే ఒక అంచులో మనం రాస్తే 2వ అంచులో ఎడమ వైపు చదువుకుంటా రావాలని చేస్తున్నాడు కవి. ఏంటి, నేను ఈ విధంగా అమర్చినాను. ఇంకొక ఆయన నేను ఎడమ నుంచి కుడికి నేను అక్షరాలను పెట్టాను, మీరు ఎట్లా చదవండి అని అతను సూచన ఇవ్వచ్చు. అంటే అది వాళ్ళ ఇష్టం. మనం ఏంటి, సవ్య అపసవ్య మార్గము అంటే గడియారములోని ముళ్ళు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో
ఇట్లా రౌండ్గా తిరిగితే ఆ మార్గంలో ఇంచేది ఒకటి. అపసవ్య మార్గములు అంటే రివర్స్లో, అంటే వ్యతిరేక దిశలో 1, 2, 1 గంట, 2 గంటలు, 3 గంటలు అని ఆ 5, 6 అని గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతుందో ఆ విధానంలో అక్షరాలను అమర్చాలి. జనరల్గా అందరూ చేసేది. లేదు నేను ఇట్లా తిప్పి రాస్తానంటే అది అపసవ్య మార్గంలో మనం ఆ అక్షరాలను బంధించినట్లు చూసినట్లు అవుతుంది. అంతు మొత్తానికి ఏ మార్గంలో అక్షరాలను తిప్పినా ఈ బంధం అనేది ఏర్పడాలి, చేయాలి. అంటే ఇప్పుడు పద్మం ఉంది. పద్మంలో ఆ తొడిమ దగ్గర ఆ కుషన్ మాదిరి అంతా ఈ పద్మాలు వచ్చేదానికి దాంట్లోంచి పుట్టుకోవాలంటే మధ్యలో కొంచెం రౌండ్గా ఇస్తాడు. ఆ వదిలిన తర్వాత ఏం చేస్తారు, అక్కడి నుంచి ఒక్కొక్క దళము వచ్చినట్టు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఒక పద్మంలో ఎన్నో ఆకులు ఉండొచ్చు, ఎన్నో దళాలు ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. పెద్ద పద్మదళం ఉన్నట్టయితే ఇప్పుడు సూర్యకాంతం పుష్పంలో ఎన్నో రెక్కలు ఉంటాయన్నమాట. ఆ విధానంలో ఎన్నో రావచ్చు. కానీ ఆ రూపకంలో ఉండేదానికోసము అష్టదళ పద్మబంధము. దీనిలో తేటగీతి పద్మబంధాన్ని నేను రాసినటువంటి ఈ పద్యమును ఆ బంధములో బంధించాం. అంటే ఆ పద్యం ఏమిటో నేను 1, 2 సార్లు చెప్తే బాగా బోధపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడమే. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ బొమ్మలు, చిత్రములు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూపితే ఒక రకంగా ఉంటుంది. కానీ మనకు ఇంకా కొంత టైం పట్టవచ్చు ఆ విధంగా మనం చూపించాలంటే. అయినప్పటికీ కూడా మీకు అర్థమయ్యే విధానంలో నేను తెలియజేస్తాను, ప్రయత్నిస్తాను. కేటగీతి. ఘనమగు రఘురాముని గొల్చు కరము కరము. అంటే రఘురాముని కొలిచే ఈ ఘనమైనటువంటి రఘురాముని, అంటే శ్రీరామచంద్రుని కొలిచే కొలిచే కరము కరము. అంటే ఆ చెవే, అటువంటి చేతులే చేతులు. కరం అంటే మనకు చేయి. ఇంకా నానార్థాలలో ఏనుగు ఇవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ ఈ పద్యములో అర్థం ఏమని ఉన్నాము, ఘనమగు రఘురాముని గొల్చు కరము కరము. అంటే ఘనమగు రఘురాముని గొల్చు కరము కరము. ఈ కరం అనేది ఆ పుష్పంలో వేస్తాం. 2 సార్లు అదే వచ్చింది. అంటే 2 సార్లు ఒకే పుష్పములు, అంటే నక్షత్రం అయితే 5 ఉంటాయి. అట్లా కాకుండా ఇక్కడ 4 కోణాల్లో, అంటే క ఒక చోట, రా ము పైన, క మధ్యలో రా, ఇక్కడ ము. అంటే దీనిని 4 వైపులా, నక్షత్రాలు అనుకోండి, 4 వైపులా ఆ అక్షరాన్ని బంధిస్తాం. అంటే క రా ము. మళ్ళా పై నుంచి క రా ము, అంటే కరము. ఇక్కడి నుంచి చదివితే మళ్ళా కరము. అంటే ఆ రాను ఆ మధ్యలో పెడతాము. అది ఒక పద్మదళంగా, అది ఒక దళం. కరము కరము అంటే ఒకే బొమ్మలో 2 పదాలు, కరము కరము అక్కడనే వస్తుంది. ఈ ఘనమగు రఘురాముని అన్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఆ రేకులో, ఆ పద్మదళములో ఇట్లా వైపు రాసుకుంటా వస్తాం. అది ఒక దళం అయిపోయింది. అంటే ఘనమగు రఘురాముని గొలుసు కరము కరము. రా మధ్యలో ఉంటుంది, అక్కడ క
ఇక్కడ కా రాము అట్లా ఒక ఎక్స్ మార్క్ కూడా మనం వేసుకుంటే మధ్యలో రెండు కలిసే చోటులో రాబెట్టి పైన కా ఈ సైడు కా రాము అంటే ఇట్లా అంటే ఆ రా అనేది ఆ మధ్యలో రెండు కలిసే చోట మనము బంధిస్తాము. ఇందువల్ల రెండవ పాదము శ్రీకరుని సదా మృక్యడి శరము శరము. శ్రీకరుడు అంటే మనకు శ్రీకరంగా శ్రేయము మరి అష్టైశ్వర్యాలు ఈ స్త్రీతో మనము పోల్చుకుంటాం కదా, అటువంటి వారిని సదా ఎల్లప్పుడూ మృక్యడి శరము శరము. అటువంటి శిరస్సు ఆ శరమే శరము. ఆ శ్రీకరుని ముక్కే ఎల్లప్పుడూ ముక్కినటువంటి శరమే శరము గాని మొక్కనటువంటి చిరము చిరము కాదు అని అర్థం. అంటే అన్వయ వ్యతిరేకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పదములో ఈ రెండవ పాదములో ఈ తేటగీతి మాలికలోని రెండవ పాదములో శ్రీకరుని శ్రీ ఉంది ఇక్కడ. తరువాత మనము యతి స్థానములో రావాలి అంటే 4 గణములో యతి కాలం. ఇక్కడ శ్రీ ఉంది, ఆడ సి ఉంది. శ్రీ అక్కడ సి కాబట్టి ఇక్కడ శ్రీకి అక్కడ సికి సరిపోతుంది. అట్టే ఘనమగు రఘురాముని గొలుసు కరము కరమ. కరములో ఘాకు కాకు ఎసి సరిపోయింది. అంటే ఈ చాటగీతిలో మనకు ప్రాస అక్షరం అనేది లేదు కాబట్టి మనకు ఇక్కడ అటువంటిది ఏమి దాని యొక్క ప్రాసనీయం ఇక్కడ లేదు. అవి వృత్తాలకు సంబంధించిన కాబట్టి ప్రాస అనేది మనకు అవసరం లేదు. ప్రాసనీయం ఇక్కడ మనం పాటించిన అవసరం లేదు తేటగీతి నియమాల ప్రకారం. కాబట్టి శ్రీకరును సదా మృక్యడి శరము శరము. ఆ శరములో ఈ ఎక్స్ మాదిరి ఉన్నప్పుడు ఈ మధ్యలో కూడా రా. ఇక్కడ శరములో కూడా మధ్యలో ఎక్స్ లో రెండు కలిసే చోట రా వచ్చింది. పైనేమో మొదల్లో సి రా ము కింద. మళ్ళా ఈ ఎక్స్ లో ఇట్లా ఉన్నాడంటే అక్కడ సి రా అంటే ఆ రా ఒక్కటే ఆ మధ్యలో ఉంది. మళ్ళా ఇట్లా శరము ఇంకొక రా అని అక్కడ మనం పెట్టలే. అదే బంధంలో ఉన్నటువంటి ఆ బంధములో అక్కడ మనం దాన్ని కుర్తలు పెట్టాము. అంటే ఇట్లా సవ్య మార్గములో మనం చదువుకుంటా పోతే శ్రీకరుని సదా మృక్కెడు శరము శరము సరిపోయింది. మళ్ళా 3వ పాదములోని భరతుడు సతము గొల్చిన పదము పదము అంటే భరతుడు భరత శత్రుఘ్నులోని మనము రాముని యొక్క సహోదరులు ఉన్నారు కదా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ భరతుడు ఆయన పాదాలను నెత్తిని మీద పెట్టుకొని మోసాడు. అదందరికీ మనకు తెలుసు. పాదుకా పట్టాభిషేకం చేసి అటువంటి ఆ పాదాలను తల మీద పెట్టుకొని ఆయన కొలిచినాడు. కాబట్టి ఇక్కడ మనము భరతుడు సతము గొల్చిన పదము పదము అంటే ఆ శ్రీరామచంద్రుని పదమే పదము. ఆ పాదమే పాదం. పదము పాదం అన్నా కూడా ఒకే అర్థంలో మనం వాడుతాం, మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ 3వ దళములో భరతుడు సతము గొల్చిన పదము పదము. ఆ 4వ గణములో ఉన్నటువంటి భాకు పాకు ఎత్తి సరిపోయింది. ఇందాక చెప్పుకున్నాం కదా, పా ఉంటే భా వా రాయొచ్చు, పా రాయొచ్చు ఇట్లా. కాబట్టి భాకు పాకు ఎత్తి సరిపోయింది. కాబట్టి అక్కడ పాదము పా ఎక్స్ మార్కులు అనుకోండి,
మధ్యలో రెండు జాయింట్ వచ్చే కాడ దా వచ్చింది. పా దా ము. ఈ సైడ్ పా దా ముందే మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడ దళం మాదిరి, అంటే ఒక ఎక్స్ మార్కులో ఉన్నట్టు కలిపితే అది ఒక పుష్పం మాదిరి, అంటే ఆ దళ పద్మం మాదిరి దాన్ని చెప్పుడుకు అట్లా. మళ్ళా 4వ పాదం భద్ర చెరుతుని వచించు పలుకు పలుకు. భద్ర చరితుడు ఎవరు? శ్రీరామభద్రుడు అని ఆయనకు రామచంద్రునికి ఏమయ్యే పేరు? శ్రీరామభద్రుడు. అని పిలిస్తే ఆయన భద్ర పదవిని ఇచ్చేవాడు అనమాట. అందుకని రామభద్రుడు అని అంటారు. రామచంద్రుడు, రఘువీరుడు, ఆయన గురించి ఆ విశేషాల్లో మనం వాడుతూ భద్ర వచించు పలుకు పలుకు, ఆయన గురించి చెప్పడి పలుకే మాటే ఆ పలుకు. తక్కినాటివన్నీ కూడా, తక్కిన పలుకులంతా వ్యర్థమయ్యా, ఆయన గురించి పలికిన పలుకే గొప్పది అనే భావంలో ఇక్కడ ఏముంది? భద్ర చెరుతుని వచించు పలుకు పలుకు. ఇక్కడ 4వ గణంలో పా ఉంది, ముందు కూడా బా ఉంది, అదే మాదిరి 4వ గణంలో పా ఉంది, అక్కడ 3వ గణంలో పా ఉంది, ఇక్కడ అందువల్లనే ఈడ పా పెట్టాలనే నియమం ఏమీ లేదు. ఇంకో పదం ఏమన్నా కావాలంటే మనం పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. పలుకు అన్నాము, పలుకు కాకుండా బలం అన్నారు, బలం అని పెట్టి భద్ర చేతు వచించనకుండా ఆయన్ను మనం అక్కడ బలమని పెడితే అప్పుడు అక్కడ ముందులో ఉన్నటువంటి ఇంకొక పదాన్ని ఆ పాదములో ఉన్నటువంటి అర్థవంతంగా తీర్చుకోవాలి. కాబట్టి ఆ యతి నియమాన్ని మనం ఇక్కడ సరిపోయింది. కాబట్టి ఈ 4వ పాదములో కూడా ఎక్స్ మార్కులో లు మధ్యలో ఉంటే పా లూకు, ఇక్కడ పా లూకు అంటే ఆ ఎక్స్ లో మధ్యలో ఉండేది లు వచ్చింది. 3వ దాంట్లో ఏమో దా వచ్చింది అన్నమాట. ఆ పైన ఉన్నప్పటికీ, ఇతి స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడ మధ్యలో ఉండే అక్షరము మారిపోయింది. అక్కడ దా ఉన్నది, ఇక్కడ లు వచ్చింది, పలుకు. కాబట్టి ఇది 4వ దళం కూడా అయిపోయింది. భద్ర పదమునిచ్చడు రామ భజన భజన. భద్ర పదాన్ని ఇస్తుందయ్యా రాముని యొక్క భజన. భజన ఎవరైతే చేస్తారో భజన చేద్దాము రండి అని వస్తారే, అట్లా ఈ పద్యం కూడా అర్థవంతంగా రక్తి కట్టాలి. ఆ పద్యములో ఇప్పుడు భద్ర పదమునిచ్చడు రామ భజన భజన 4వ దాంట్లో భా వచ్చింది, ఎడ భా వచ్చింది, అంటే భాకు భాకు ఇది సరిపోయింది. అందువల్ల ఈ పదాన్ని మనము సవ్య మార్గంలో ఉంటే భద్ర పదమునిచ్చడు రామ, అంతవరకు భజన. మళ్ళా ఎక్స్ మార్కులో జా మధ్యలో ఉంటుంది, భా జా నా. ఇట్లా అయినప్పుడు భా జా నా అంటే ఆ అక్షరాలు ఆడ మనకు ఎన్ని చూపిస్తాము? అక్కడ మామూలుగా చూపించేది 5 అక్షరాలు, కానీ ఉండేది 6 అక్షరాలు. దాన్ని అట్లా మనం అక్కడ 5వ దళము, పుష్పంలో ఉన్నటువంటి దళము అక్కడ ఏర్పడింది. జన్మ ధన్యము రాముని జపము జపము. ఈ జన్మ ధన్యం కావాలంటే రాముని జపం చేయవయ్యా అని అర్థం. అంటే రాముని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంత్రం. ఆ జయ జయ రామ అనే మంత్రంలో అక్కడున్నే అది జపము చేస్తే వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుంది అని అర్థం. మనము అర్థము రావాలి, బంధము రావాలి. ఇది ఆ 5, 6, 7, 8 అన్నాం కదా. ఈ దీనిలో 6వ పాదములో జన్మ ధన్యము రాముని జపము జపము, జాకు జాకు ఇతి, ఇది 2 ఒకే అక్షరాలు కుదిరినాయి. పైన కూడా ఏముంది? భా భా, భజనలో భద్రలో ఉన్నటువంటి భా, భజనలో ఉన్నటువంటి భా.
ఆ రెండు సరిపోయి. జన్మ ధన్యమౌ రాముని జపము జపము అంటే ఎక్స్ మార్క్ లేకొచ్చి జపాము. అట్లా ఈ సైడ్ జపాము. ఆ పా అనేది మధ్యలో ఉంది. అట్లా పాను బంధించామన్నమాట రెండిట్లో. ఇక 7వ పాదము, సప్తమ పాదము. ధరణిజ ధరణిజ ఈశ్వరుని జేయు తపము తపము. అంటే ధరణిజ అంటే మనకు తెలుసు సీతామాత, ఆమె భూమి నుంచి పుట్టినది. ధరణిజ హృదీశ్వరుని, ఆయన ఆ సీతామాత హృదయములో ఉన్నటువంటి వాడెవరు? రాముడు. ఆయన గురించి చేసే తపమే తపము. అంటే తపస్సే తపస్సు. తపస్సు తపస్సు అని కూడా మనం పెట్టుకోవచ్చు. ఏమి అక్షరాలేమో సరిపోతుంది. ఎందుకంటే ఎసి సరిపోతుంది. తపస్సు అని పెట్టుకోవచ్చు, తపం అని పెట్టుకోవచ్చు. ఆ కవీశ్వరుడు, ఆ కవి యొక్క అతని ఇష్టం. ఎవరు ఏ పదం వాడుకుంటే ఏది చక్కగా ఉంటే దాన్ని వాడుకుంటారు. అంటే ముందు ఉన్నట్టే కరము, పదము, శరము ఇట్లా వాడినారు కాబట్టి జపము ఈ విధంగా పదాలలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం తపము అన్నాడంట. కాళిదాసు వారి చరిత్ర వింటే ఆయన వారి రావణ ఒక సభలోకి ఎక్కడో తీసుకోకపోతే విద్వత్ సభల దగ్గరికి ఆ రావణాసురుని అక్కడ ఒక చిత్రపటం ఉన్నది. ఆయన చూసి రావణాసుర అనేది పోయి రాభణాసుర అన్నాడంట. రాభణాసుర అంటే ఏంది రావణాసురుడు రాభణాసుర అంటున్నానంటే ఈ పక్కన వచ్చిన ఆయన ఎవరు? పండితుడు. మావాడు పండితుడు, కుంభకర్ణ విభీషణ ఉంది, ఈయన కాబట్టి ఈయన కూడా రాభణాసుర అన్నాడు అని చెప్పినాడంట. అట్లా ఆ విధానంలో ఇక్కడ మూ వచ్చినది కాబట్టి కవి సమర్థించుకుంటాడు. కవిత సమర్థన అంటే తను ఇదే అని చెప్పుకుంటాడు. ఆ విధానంలో ధరణిజ హృదీశ్వరుని చేయు తపము తపము సరిపోయింది. కరుణ బ్రోచు పొందు శరణు శరణు. కరుణతో ప్రోచుతాడు ఆయన ఎంతో మందిని. ఇప్పుడు వాలి ఈ వాలిని వధించినప్పుడు ఈ సుగ్రీవుడు ఏంటి? ఆయన నన్ను శరణమన్నాడు. అట్టే విభీషణుడు వచ్చాడు. వాళ్ళంతా ఆయన కరుణతో చేరదీస్తాడు. నన్ను శరణం అంటే శరణు కొడితే అది నా వ్రతము. నేను శత్రువునైనా కూడా నేను నా భార్యను అయిన సీతను గాని తమ్ముణ్ణి గాని వదులుకుంటాను గాని శరణమన్న వాడిని నేను వదలను. శరణాగత వ్రత రక్షకుణ్ణి అని చెప్పుకుంటాడు. అందువల్ల ఇక్కడ కరుణ బ్రోచువాని పొందు శరణు శరణు. కాబట్టి ఇది కూడా ఎక్స్ మార్కులో ఉంది. ఈ విధంగా మనము అష్టదళ బంధము దీనిలో చూపించాం. కాబట్టి మీరు కూడా ఇట్లా ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో అష్టదళం కాబట్టి 6 దళాలు ఎన్ని, లేకపోతే దశదళ పద్మబంధం రాయొచ్చు. అట్లా ప్రయత్నం చేసి మన తెలుగులో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేదానికి మీరు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, విద్యార్థులు లేదా మన తెలుగు మీద ప్రీతి ఉన్న వాళ్ళకు తెలియజేస్తూ ఈ తెలుగు భాషా నైపుణ్యానికి మీ వంతు సేవ అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరి ప్రార్థించుతున్నాను. ధన్యవాదములు. తెలుగు భాషా నైపుణ్యం అనే ఉపశీర్షికలో బంధ కవిత్వం గురించి ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.